అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మావతి. నేను గత 20 సంవత్సరాల నుండి కూడా వివాహ వ్యవస్థలో పనిచేస్తున్నాను, మ్యారేజ్ బ్యూరో నిర్వాహకురాలిగా. ఇప్పుడు ఈ టైంలో మా స్నేహితుల యొక్క సలహాలు సూచనలతో నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. ఇది వచ్చేసి మన ద్వితీయ వివాహం వారికి, అన్ని కులాల వారికి మరియు కులాంతర వివాహం వారికి, వాళ్ళల్లోనే ద్వితీయ వివాహం వారు అనమాట. ద్వితీయ వివాహం వారు 45 సంవత్సరాల లోపల పిల్లలందరూ కూడా, వాళ్ళందరికీ కూడా ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ద్వితీయ వివాహం పిల్లలందరికీ ఉంటుంది. వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు 1116. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మాత్రమే చేయబడును. తర్వాత వచ్చేసి వాళ్ళు వాట్సాప్ చేయాలి వాళ్ళ ఫోటో, బయోడేటా మరియు వారి యొక్క విడాకులు అయితే విడాకులు పేపర్సు, చనిపోతే కనుక డెత్ సర్టిఫికేట్స్, ఈ వివరాలన్నీ కూడా మాకు వాట్సాప్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా అన్నీ ఫోన్పే చేయాలి. మీ వివరాలన్నీ కూడా మేము గోప్యంగా ఉంచబడతాయి. రెండోది, మధ్యాహ్నం నుంచి 2:30 నుంచి 6:30 వరకు మన పెళ్లి పిలుపు తోడు నీడ వివాహ పరిచయ వేదిక అని మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఈ పెళ్లి పిలుపు వివాహ పరిచయ వేదికలో 45 సంవత్సరాల నుండి ఇంకా ఆ పైన వయసు వారందరికీ కూడా ఈ పెళ్లి పిలుపు తోడు నీడ వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పెళ్లి పిలుపు తోడు నీడ వివాహ పరిచయ టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 6:30 వరకు జరుగును. కాబట్టి అందరూ కూడా, వధూవరులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఇచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. గుర్తుంచుకోండి, మే 11 నిషాల్ కన్వెన్షన్ హాల్ ఏసీ, రాయల చెరువు రోడ్డు, తిరుపతిలో జరుగును. మన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, చాలామంది ఇవాళ కరోనాలో అందరూ కూడా ఒంటరి వారు అయ్యారు, తోడు కోల్పోయి ఒంటరిగా నివసించున్నారు, ఎక్కడెక్కడో వెతుకుతున్నారు సంబంధాల కొరకు. అలాంటి వారందరికీ కూడా ఒక మంచి వేదిక మేమంతా ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ఈ మంచి ఆలోచన నా మిత్రులు నాకు ఇచ్చారు. నా మిత్రుల ఆలోచనని నేను సద్వినియోగం చేసుకొని వాళ్ళందరి సూచనలు సలహాలతో నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుచున్నానండి. ఈ కార్యక్రమం ముఖ్యంగా వచ్చేసి మన 45 సంవత్సరాల లోపల పిల్లలందరికీ కూడా రెండో వివాహం వారికి 9:30 నుండి 1:30 వరకు, టైం గుర్తుపెట్టుకోండి, 9:30 నుండి 1:30 వరకు. మధ్యాహ్నం తోడు నీడ పరిచయ వేదిక వారికి 2:30 నుండి 6:30 వరకు మధ్యాహ్నం భోజనం ఉంటుంది. మీరందరూ కూడా దయచేసి మీ యొక్క వివరాలు, తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు అన్నీ కూడా మన ఆన్లైన్ ద్వారానే చేయించుకోవాలి. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వబడుతుంది. అక్కడ మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ అన్నీ చేసుకుంటే టైం ఉండకపోవచ్చు, ఎందుకంటే 9:30కి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీ అందరూ సహకరించగలరు. మీ అందరికీ కూడా నేను ముఖ్యంగా చెప్తున్నాను, మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచబడతాయి. పరిచయ వేదికలే అనేసి మనం ఇదేం చెయ్యము. మన పర్సనల్గా బాధ్యతతో మనం మీ వివాహాలు చేయబడతాయి. ఒక్కసారి మీరు రిజిస్ట్రేషన్ అయ్యారంటే మీరు పెళ్లి పిలుపు వివాహ పరిచయ వేదిక కుటుంబ సభ్యులుగా నమోదు చేయబడతారు. మీ అందరికీ కూడా మేము మీ వివాహం మా బాధ్యతగా తీసుకోబడును. కాబట్టి మీ అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఈ వేదికను విజయవంతం చేస్తారని నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. కాబోయే వధూవరులందరికీ కూడా నా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను, అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన MS9 ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము పెళ్లి పిలుపు హిందూ వివాహ పరిచయ వేదిక. ఒకసారి గుర్తుపెట్టుకోండి, పెళ్లి పిలుపు హిందూ వివాహ పరిచయ వేదిక అంటే హిందువులకు మాత్రమే. మతాలు మన దగ్గర ఉండవు. అంటే క్రిస్టియన్ మతము, ముస్లిం మతం అన్నీ కూడా ఇతరులు మా ఫ్రెండ్స్ చూస్తుంటారు. నేను మాత్రం హిందూ వివాహ పరిచయ వేదిక ఒకటే మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి హిందూ కులాలకు సంబంధించిన వారందరూ కూడా ఈ వివాహానికి రావచ్చు. రెండో వివాహానికి మాత్రమే, అందరు రెండో వివాహమే, మొదటి వివాహం మన దగ్గర ఉండదు. అందరు కూడా ద్వితీయ వివాహం చేసుకున్న వారే చూసేవారే రావాల్సి వస్తుంది. వాళ్ళందరికీ కూడా ఒకసారి టైమింగ్స్ గుర్తుపెట్టుకోండి. 9:30 నుండి 1:30 వరకు పిల్లలకి, అంటే సెకండ్ మ్యాచ్ పిల్లలకి. తర్వాత మధ్యాహ్నం 2:30 నుండి 6:30 వరకు తోడు నీడ పరిచయ వేదిక. మన పరిచయ వేదిక పేరు పెళ్లి పిలుపు హిందూ వివాహ పరిచయ వేదిక. టైమింగ్స్ 9:30 నుండి 1:30 వరకు పిల్లలకి,
2:30 నుండి సాయంత్రం 6:30 వరకు 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా జరుగును. ఈ అడ్రస్ వచ్చేసి నిషల్ కన్వెన్షన్ హాల్ ఏసీ, రాయల్ చెరువు రోడ్డు, తిరుపతి. అందరూ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు 1116. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఫీజు రిజిస్ట్రేషన్ చేయించుకోవడము, తర్వాత వచ్చేసి మీ వివరాలన్నీ కూడా వాట్సాప్ చేయడము. మనకి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మన వన్ టైం రిజిస్ట్రేషను, మన తదుపరి వివాహ పరిచయ వేదిక కార్యక్రమాలన్నిటి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఏ కార్యక్రమంలో మీకు సెట్ కాకపోయినా ఇంకో వివాహ పరిచయ వేదిక కూడా మీరు రావాల్సి ఉంటుంది. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క వివాహ పరిచయ వేదిక కార్యక్రమాలన్నిటి కూడా మీరు రావచ్చు. వన్ టైం ఫీజు, వన్ టైం రిజిస్ట్రేషన్, ఇది ఒకటి గమనించగలరు పిల్లలందరూ కూడా. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మావతి ఫ్రమ్ ఒంగోలు. నేను గత 20 సంవత్సరాల నుండి కూడా మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్నాను. ఈ యొక్క వివాహ పరిచయ వేదిక పెట్టాలనే కార్యక్రమము నా మిత్రుల ద్వారా నాకు ఈ ఆలోచన వచ్చిందండి. అందుకనే నేను హిందూ వివాహ పరిచయ వేదిక తిరుపతిలో శ్రీవారి సన్నిధిలో మొదలు పెడదామని నేను నిర్ణయించుకోవడం జరిగిందండి. కాబట్టి మీ అందరు కూడా కాబోయే వధువులందరూ కూడా తిరుపతి నిషల్ కన్వెన్షన్ హాల్ ఏసీ నందు 13వ తేదీ, మే 13వ తేదీ ఆదివారం ఉదయం 9:30కు రెండవ వివాహం చూడువారు మరియు రెండవ వివాహంలోని కులాంతర వివాహం వారు, వీరంతా కూడా ఉదయం 9:30 నుండి 1:30 వరకు అటెండ్ అవ్వాలండి. వీరు ముందుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకొని వీరి యొక్క డెత్ సర్టిఫికేటు, డివోర్స్ పేపర్స్ ఇవి తప్పకుండా వాట్సాప్ చేయాలండి. రిజిస్ట్రేషన్ ఆన్లైన్ మాత్రమే జరుగుతుంది, అక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్ ఉండదండి. మనది వన్ టైం రిజిస్ట్రేషను. మన తదుపరి కార్యక్రమాలు, వివాహ పరిచయ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అన్నిటికీ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఇంకా మీరు హిందూ వివాహ కుటుంబ సభ్యులు అండి. కాబట్టి మీరు ఈ వన్ టైం రిజిస్ట్రేషన్తో ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నానండి. మీకు వివాహం అయ్యేంత వరకు కూడా మా బాధ్యత, మీ వివాహం మా బాధ్యత, వన్ టైం రిజిస్ట్రేషన్ ఫీజు తోటి. కాబట్టి దయచేసి గమనించగలరు. రెండవది మధ్యాహ్నం 2:30 నుండి తోడు నీడ వివాహ పరిచయ వేదిక, అంటే 45 సంవత్సరాలు దాటిన వారు, ఆ పైన వయసు వారందరికీ కూడా తోడు నీడ వివాహ పరిచయ వేదిక జరపబడుతుంది. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. వీళ్ళు కూడా డివోర్స్ పేపర్స్ మరియు డెత్ సర్టిఫికేట్ అన్నీ కూడా వాట్సాప్ చేయవలసి ఉంటుంది. రెండోది వీళ్ళు కూడా రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది మనకి. ఎందుకంటే వన్ డే కార్యక్రమం కనుక మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ టైం ఉండదు. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి గమనించుకొని అదే రిజిస్ట్రేషన్, ఆన్లైన్ రిజిస్ట్రేషను, రెండోది మొత్తం మీ ఫోటో, బయోడేటా వివరాలన్నీ కూడా వాట్సాప్ చేయండి. మీ వివరాలు నా దగ్గర గోప్యంగా ఉంచబడతాయి. మా సంస్థ నందు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడికి వచ్చేసి మీకు సంజాయిషీలు, షరతులు ఏమి ఉండవండి. మీరు చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుచున్నానండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన MS9 వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నమస్కారం. అడ్రస్సు తిరుపతి నిషల్ కన్వెన్షన్ హాల్ అండి. నిషల్ కన్వెన్షన్ హాల్ తిరుపతిలో మే 13 ఉదయం 9:30 నుండి మన ప్రోగ్రాం స్టార్ట్ అవుతుందండి. మధ్యాహ్నం భోజనాలు కూడా ఉంటాయి. 9:30 నుండి 6:30 వరకు. మధ్యలో పిల్లలు రెండో వివాహం పిల్లల ప్రోగ్రాం ఉంటుంది. మధ్యాహ్నం నుంచి తోడు నీడ వివాహ పరిచయ వేదిక ఉంటుంది. మన అడ్రస్ వచ్చేసి నిషల్ కన్వెన్షన్ హాల్ అండి, రాయల్ చెరువు రోడ్డు, తిరుపతి.